చూడండి, ఈరోజు బేలలో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడంటే చాలా మంచి విషయమే. నిజమే, సత్సంగం దేనిది జీవుని కళ్యాణం కాదు, జీవునికి మార్గం దొరికేది కాదు. ఏం చేసేది, ఏం దూరం చేసేది, ఏం పట్టుకునేది, ఇవేమి ఇడిచేది, ఇవన్నీ మనకు సత్సంగాలు చేస్తూ గుర్తవుతాయి. సత్సంగాలు చేయండి ఎవరికి ఏమీ గుర్తు కావు. ఎందరన్నా గురువులు చేసుకో, కానీ సత్సంగాలు చేయండి అంటే మార్గము దొరకది. ఇలాంటి మేము చేసుకున్నాం కదా, గురువు చేసుకున్నాం, మంత్రాలు ఊదుకున్నాం తోల కదా, ఇంకా ఏమి ఉన్నాయి? ఇంకేమి ఉన్నాయి? ఆనే పొరపాటు అంతా ఆనే అవుతున్నాయి. నువ్వు ఎందరన్నా గురువులు చేసుకో, సత్సంగాలు చేస్తేనే కదా నీకు సత్యమేమి అసత్యమేమి, పనికొచ్చేది నీ పనికిరానిదేమి, మూఢనమ్మకాలేమి, ఇవన్నీ మనకు గుర్తులేదు. అందుకు సత్సంగాలు ముఖ్యమని మేమంటాము. అందరి సత్సంగాలు చేయాలి. ఏ సాధు రాని, సంతులు రాని, ఏ మతములు రాని, ఏ ధర్మములు రాని, ఎవరన్నా రాని, అలా ముందాట లీనతై కూర్చుండాల. ఏమై లీనతై గుర్తుండాలా. బాబా రెండు ముచ్చట్లు చెప్తాడు ఎత్తుంటాడని చెప్తాడు. ఇక నాకే తెలిసిన అహంకారం పెట్టుకుంటూ ఆడ కూర్చున్న వాటికి నీ ఓడని చెప్పేటోటి. అందుకు బాలుడపై పాలు తాగబడుతుంది. చిన్న పిల్లలు అయి పాలు అప్పుడు పాలు తాగబడతాయి. అప్పుడు మన కళ్యాణం అవుతుంది. ఇక నేనే ఉపదేశమైనా నాకేం చేసేది, ఆన్ మాటలతో నాది నా దగ్గర నాది పనికిరాని తుక్కేదంతా. అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి. ఇక సత్సంగాలు అంటే ఇక రేపు ఎక్కడ నడుపుతలేవు. సత్సంగాలు ఉన్నాయి ఆడన్నా ఏమి లేవు. ఎగురుడు, తుల్లుడు, నగులు, చేష్టలు చేసి గవ్వే ఉన్నాయి, ఇంకా ఏం లేదు. అది బ్రహ్మజ్ఞానం విరుద్ధం ఉన్నాయి. అలా కోడి చెప్పాలి. ఇక పబ్లిక్ లక్షల పబ్లికు. అరే అందరితోని ఈ అందరితోని భక్తి అయ్యేది కానే కాదు. అందరి పని కాదు కదా. ఇప్పుడు లక్షలాది పబ్లిక్ ఉన్నారంటే అందరూ భక్తులైనా అలా జ్ఞానం తెలిసిందా? మూఢనమ్మకాలలోనే కొట్టుకపోతున్నారు వాళ్ళు. కానీ మేమంటే మూఢనమ్మకాలు మేము పోతున్నాం, దేవుని దగ్గరికి పోతున్నాం, మోక్షం పొందుకుంటున్నాం అంటారు. అందుకు ఊళ్ళదాళ్ళకు గొప్ప అనిపిస్తుంది. నేనంట మనది మన పక్క ఉండి ఒక్కోని ఇంకా వినాలి. మనదైతే మన దగ్గర ఉన్నది, అది ఎటు పోయేది కాదు. మన వేరేలో తినాలి కదా. వేరేలు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నది అది వేరే అన్నది, అది ఏది తెల్లగా ఉన్నది, అప్పుడు దాన్ని దోకొస్తుంది. ఇప్పుడు ఇది దుప్పటి ఉన్నది, ఇది ఎట్లా ఉన్నది? దోకొస్తుంది. దీన్ని దోకొస్తుందా? దోకరాదు. అంటే ఒక్కటి ఉన్నదా? దీనికంటే నల్లగా ఈ చేతిలో పట్టు, ఇది తెల్లగా అంటారు. దీనికంటే తెలుపు ఈ చేతిలో పట్టి ఇది శుద్ధం ఉన్నాయంట. అందుకు ఒక్క వస్తువును దోకరాదు, రెండు వస్తువులు ఉంటేనే దోకొస్తుంది. అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి. సత్సంగాలు చేస్తేనే మన జీవన కళ్యాణం ఉన్నాయి, కానీ లేకుంటే కళ్యాణం లేదు. ఈరోజు విషయం ఏమున్నా అంటే 5 పిల్లల నడుమ బాగా జగడా ముద్రే, నేను ఒంటి దాన్ని ఏమి చేతు, మొగడాని భ్రమస్థితి ముఖము చూడాకుంటి. అంటే 5 అది ఏమంటున్నది, ఒక ఆమె అనుకో, తల్లి అనుకో, అది ఏమంటున్నది, 5 పిల్లల నడుమ బాగా జగడా ముద్రే. నా దగ్గర 5 పిల్లలు ఉన్నది. 5 పిల్లల నడుమ బాగా దగడం పుడుతుంది.
నేను ఒక్కదాన్ని అయితే అది ఐదుగురా? ఆ? నేను వంటి దాన్ని ఏమి చేతు, నేను ఒక్కదాన్ని అయినా ఐదుగురు అయిను. మొగడాని బ్రహ్మస్థితి ముఖము చూడకుంటే, మొగన్నైతే పత్తలేదు అని ముఖం చూడండి. ఐదుగురు పిల్లల్ని అయితే కన్నది చూడు ఎట్లన్నాయా. మొగలు లేక ఐదుగురు పిల్లల్ని కన్నది. అయితే అట్లా అందుకు దాని విషయం మరి ముందట వస్తాయి. అయ్యో నా మొగడా ఇంటిలో బాగా ముదిరే నా జగడ. మొగడా ఇంట్లో బాగా జగడ మురిగింది. సంసారం అంటే భ్రమసి నిన్ను నే చేసుకుంటే, సుఖపాడుతానని ఎన్నో ఆశలు కంటి, చూసిన కళలన్నీ ఉన్న చోటునని ఉండి అయ్యో నా మొగడ. అంటే ఒక ఆమెకు తల్లిగారింటికాడ ఎంత ధనం ఉన్నా, ఎంత రాశతున్నా, ఏమున్నా దానికి ఒకనాడు పట్టి చరణాల పోతేనే దానికి సుఖమున్నది. నీ ఇంటికాడ ఎంత రాసేస్తున్నాయి, ఏమన్నా ఉండని, పట్టి దగ్గరనే దానికి సుఖము శాంతి ఉన్నది, ఉన్నాయా? అట్లా ప్రతి దగ్గర సుఖ శాంతి ఉన్నదని మొగని చేసుకున్నది కానీ అని ముఖమే దూరలేదట సూర్య. ఇది ఎట్లా కథలు ఉండేయ్యా. మొగని అయితే చేసుకున్నది, మొగని ముఖం ఇప్పటిదాకా చూడలేదట. ఇక ఐదుకి పిల్లల్ని కన్నదట. చూడు ఎట్లనయ్యా అబ్బాయి. అంటే సంసారం అంటే భ్రమతిని నేను చేసుకుంటే అంటే, ఇప్పుడు ఆమె ఒక సంసారం చేసుకుంటున్నది, మొగని చేసుకుంటున్నది. ఎందుకు చేసుకుంటున్నది? సుఖము శాంతి ఆనందం కోసాను చేసుకుంటున్నది. అక్కడంట తొమ్మిది పెట్టుకున్న దానికి సుఖం లేదు, ఎంత రాశధనం ఉన్నా సుఖం లేదు. దానికి పతి చరణాల పోతేనే సుఖం ఉన్నది. అందుకు భ్రమసి నిన్ను నే చేసుకుంటే, సుఖపడతాని ఎన్నో ఆశలు కన్నా నేను మొగని చేసుకోను, ఎంతో సుఖపడతాని ఆశలు కన్నా నేను మొగని చేసుకొని, అయినా కానీ సుఖము వస్తుందని అనుకున్నా, కానీ సుఖపడతానని ఎన్నో ఆశలు కానీ చూసిన కళలన్నీ ఉన్న చోటునని నేను ఏమేం కళలు చూసుకున్నాను, ఏమో సుఖపడతా అని అనుకున్నాను, అవన్నీ వేస్ట్ అయిపోయింది, కళలు అయిపోయినవి. అంటే దీని అర్థం ఎట్లా అంటే, ఇప్పుడు ఈ జీవుడు మన సాధు సంతులు, గురువులు, జ్ఞానులు దేవుణ్ణి తండ్రి, ఈ జీవుణ్ణి కొడుకు ఇట్లా మానిచ్చిండు. మనమంటే నా తల్లి తండ్రి దేవుణ్ణి అంటున్నాను కదా. అంటే అట్లనే నా తల్లి దేవుడు అన్నప్పుడు బిడ్డ ఈ జీవుడు, తండ్రి దేవుడు అన్నప్పుడు కొడుకు ఈ జీవుడు, తల్లి దేవుడు అన్నప్పుడు ఈ జీవుడు బిడ్డ, పతి దేవుడు అన్నప్పుడు ఇది భార్య. పతి ఇట్లా కూడా అవి జోడ్లు తెచ్చిళ్ళు సాధులు సంతులు. అయిన మొగడు ఈ జీవుడు భార్య. ఈ జీవునికి ఆ మొగన్ దగ్గర పోయినప్పుడే సుఖం శాంతి కలుగుతుంది. అంటే ఆ దేవుని వద్ద చేరినప్పుడే అనికి సుఖం శాంతి కలుగుతుంది. ఇప్పుడు మన అంత అది సాయతల్లి భక్తి చేస్తున్నాగా, ఎందుకు దేవుని అలా పోయి కలాల భక్తి అంతా అందుకే చేస్తున్నాగా. ఆ దేవుని దగ్గర పోయి కలిస్తేనే సుఖము శాంతి ఉన్నది. అందరికి అదే నమ్మకం పెట్టిన. ఇప్పుడు దొరకకుండా మరస్తలో దొరుకుతాడు, చచ్చినాక నాకు మోక్షం దొరుకుతావు, దేవుడు దొరుకుతాడు, ఆచరణ చచ్చిపోతున్నాడు కదా. వానికన్నా దొరికిందా? ఇప్పుడు ఆయన పాడింది కదా దేవదేవ అని. ఏ పాట పాడినా?
ఉన్న లోకము ఆగమైపాయ. ఇదే పాడవన్నీగా. ఎవరికి దొరకగానే పాయ. ఇప్పుడే పాడబోలు వాడింది కదా. అది ఏమన్నా కానీ ఇప్పుడు దేవదేవయని ఉన్న లోకము ఆగమైపాయా. ఎవరికి దొరకకనే పాయాడు. లేనే లేడు. ఓనికి దొరుకుతాడు. ఇక లేదంటే ఇలా కోపాలు బాగా వస్తాయి. ఇలా బాగా కోపాలు వస్తాయి. గంగాదాస్ మహారాజ్ ఎప్పుడు చూసినా దేవుడే లేదంటాడు. పిత పట్టింది ఆ మహారాజుకు. పిత పట్టింది. ఇక ఏం చేద్దాం ఇక. అవు అందుకు జ్ఞానం ఎప్పటిదాకా మనం కనుక్కోను అప్పటిదాకా సత్యము అసత్యం మన అలా రచ్చేది కాదు. మనం పొద్దునే పట్టుకొని జ్ఞానం అంటే నరకం ఉన్నది. అది ఏం మతలబ్ లేదు. అందుకు మానవ జన్మం వచ్చింది సత్యంని గుర్తు చేసుకొని సత్యంలో తీరం కాతందుకు మానవ జన్మం వచ్చింది. అయితే వీడు మగని చేసుకున్నది ఈ జీవుడు. ఎందుకు? మగడంటే దేవుడు కదా. దేవుని చేసుకున్నాడు ఎందుకు? సుఖపడతాని. కానీ ఆ సుఖం పట్టలేదు. ఉన్న సుఖం అంటే సుఖం పట్టలేక ఆశనే చచ్చిపోయిన అన్నట్ల. కానీ ఆ సుఖం తెలియదు. సుఖపాత సూచన కళలన్నీ ఉన్నట్టు తోడుగానంటే సుఖ దుఃఖాల తోడుగానంటే. అరే ఒక్కోనికి తోడు లేదు. ఇప్పుడు భార్య ఉన్నది. భార్యకు ఒక తోడు కాల. తోడు లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఒక తోడు కాల. ఇప్పుడు జీవితంలో కూడా ఒక ఆమె ఉంటుంది అనుకో, దానికి ఒక తోడు కాల. తోడు లేనిది అది కుదరది. అట్లా వీడు జీవుడు అనుకున్నాడు, నేను దేవుణ్ణి ఒక తోడు చేసుకున్నా. తోడుగానంటే సుఖ దుఃఖాల జోడు. నా సుఖంకు దుఃఖంకు జోడు. ఒకళ్ళకు సుఖము ఒకళ్ళు దుఃఖం పంచుకుంటాం అన్న మాటకు అనుకున్నా. పరదేశనమ్మున పాయే ఇంతవరకు రాలే. చేసుకున్నదే గుర్తు మళ్ళీ చూడకుంటే. పరదేశం పోయిడు మగడు. ఈ లోకంలో లేడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు కదా దేవుడు. ఈ భూమి మీద లేడు కదా. పరదేశమున పాయే ఇంతవరకు రాలే. చేసుకున్నదే గుర్తు మళ్ళీ చూడ. నేను చేసుకున్నదే గుర్తు, మన ముఖమే చూడలే. మరి అందరికి అంతే ఉన్నాయిగా. నేను దేవుని కోసానికి ప్రార్థన చేస్తున్నా, పూజలు చేస్తున్నా, పాటలు అని ముఖం ఓడని చూసిందా? అది గదే మరి. చేసుకున్నదే గుర్తు. చేసుకున్నా మొగని అని చేసుకున్న మొగన్ని, కానీ మొగని ముఖమే చూడలే కదా ఇప్పటిదాకా. చూసిందా? మరి మొగడున్నాయి మీద మూన కింద. మీ జోడు ఎట్లా కాల అబ్బాయి? మొగడున్నాను మీద, కింద నువ్వు నీ పంట ఎట్లా వండాలి? ఇక ఇప్పటికి కూడా అందరినీ భ్రమతి ఉండాలి భయ్ వీళ్ళందరూ. ఇప్పుడు వేసుకుంటా భక్తి చేయి, ఎట్లన్నా భక్తి చేయి, మర్ర చచ్చిన తర్వాత మోక్షం ఉన్నది, దేవుని దగ్గరేవి చేరుతావు అంటే. ఇప్పటికి కూడా అన్నీ కథలు ఉన్నాయి ఇలా అందరు. నేట ఎక్కడే దేవుడు లేడు, ఎక్కడే దేవుడు లేడు. ఇట్లాంటి లోకులకు బాగా తోపాలి. అరే నేను ఉన్నది మాట్లాడుతున్నా కానీ లోకులకు ఇంకా అర్థం కాకలేదు. మరి అది గంగలో అని. ఇప్పుడు మొన్న శనివారం శుక్రవారం పొద్దుకి నారాయణ స్వామి, జైన నారాయణ స్వామి గారు